ఈ నియోజకవర్గంలో ఇంత చైతన్యం తీసుకొచ్చి ఈ ఫస్ట్ సంవత్సరమే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంవత్సరమే ప్రతి ఊర్లో కూడా ఇది వర్కులు పెట్టి సీసీ రోడ్లు అయితేమి, షెడ్లు అయితేమి, గోకులం షెడ్లు అయితేమి, ఇవన్నీ కూడా మనం చేయించుకోవడం జరిగింది. ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని లోపలికి పోతావు, పైకి పోతావు, కిందికి పోతావు అని మాట్లాడుతున్నారు కులహంకారంతో. ఒక దళిత ఎమ్మెల్యే దేనికి పైకి పోతారని అడుగుతున్నా, దేనికి లోపలికి పోతారని అడుగుతున్నా. ఏం బియ్యం దొంగ వ్యాపారం చేస్తున్నాం ఎమ్మెల్యే గారు? ఇసుక దొంగ వ్యాపారం చేస్తుండా, లిక్కర్ వ్యాపారం చేస్తుండా, నెల నెల ఏమైనా కమిషన్లు అందుకుంటుండా అని అడుగుతున్నా. దానివల్ల లోపలికి పోతాడా? లేకపోతే నీటి అద్దడి ఉంది. ఇప్పుడు మార్చి నెల వచ్చేసి మూడు నెలలు ఉంటే సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చేసి. మీ గవర్నమెంట్లో నీటి సమస్యని పరిష్కరించండి. ఈరోజు నీటి సమస్య పరిష్కరించకుండా ఊరూరికి డోర్ డెలివరీ అవుతుంది లిక్కర్, ఇంటింటికి ఆటోలలో తోలుతున్నారు. అది ప్రశ్నించేందుకు మా ఎమ్మెల్యే గారి మీద మీరు లోపలికి పంపిస్తారా? మీరు మాట్లాడి అర్థం చేసుకోండి. మీరు ఏం పనులు చేయకుండా సిమెంట్ రోడ్డు వేయించి 9 నెలలు అయింది, నెల ఒక పెన్షన్ ఒకటి ఇప్పిస్తున్నా, పెన్షన్ ఒకటి ఇస్తున్నా అని చెప్పి ఫోటోలు దిగటం, పేపర్లు వేయించుకోవటం, ఆ పెన్షన్ తప్పక మీరు ఏం చేశారు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం. మా ఎమ్మెల్యే గారు దేనికి భయపడరు, లోపలే కాదు కదా వెనక పని ఆడికి పని ఏమి కాదని నేను తెలియజేసుకుంటున్నాను. ఊరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రోడ్లు లేని పరిస్థితుల్లో అలాంటి చోటు కూడా కోట్ల రూపాయలు వెచ్చించి మనం సిమెంట్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేసాం. నిన్న మన వాళ్ళే పెట్టారు త్రిపురాంతక మండలంలో 140 లక్షలతో 60 ఏళ్ళ నుంచి రోడ్డు లేదు. ఈరోజు ఆ ఊరికి 140 లక్షలతో మనం రోడ్డు వేసుకున్నాం. అలాగే మా మండలంలో ప్రతి ఊరికి 45 లక్షల నుంచి ప్రమాణమి 50-60 లక్షల దాకా కూడా సీసీ రోడ్లు వేసాం. అలాగే మలపాలెం నారాయణ వాళ్ళ ఊరికి కూడా ఆ సీసీ రోడ్లు అంతర్గత రోడ్లు కాకుండా 1 కోటి రూపాయలు పైన పెట్టి డెవలప్మెంట్ బీటీ రోడ్ వేసాం. నిన్ననే తోటపాచర్ల ఈ నాయకులు చెప్తా ఉన్నారు ప్రోటోకాల్ అని. ఈ ప్రోటోకాల్ చేస్తూ తప్పితే ఏమయ్యా ఈ మినిస్టర్స్ గతంలో 5 ఏళ్ళు మినిస్టర్గా చేశారు. ఆ చౌటపాచర్ల అనే గ్రామానికి ఎస్సీ పదానికి కనెక్టివిటీ లేదు. వచ్చిన 8 నెలల్లో మా అన్న ఎరిక్సన్ అన్న 70 లక్షలతో సీసీ రోడ్ కనెక్టివిటీ రోడ్ వేశారు. ఏమయ్యా చంద్రశేఖర్, నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం, నీకు ప్రోటోకాల్ తప్ప ఇంకా ఏ కాలు గుర్తురాదా? నేను పోటీ చేయకముందు ఎలక్షన్ ముందు నువ్వు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్కి వచ్చావు. నువ్వు ఏ ప్రోటోకాల్ ఉందని, ఏ పదవిని పోలీసు వాళ్ళు నువ్వు గ్రామానికి వస్తే నీ ముందు ప్రోటోకాల్ వెహికల్ వెళ్తుందా? మనది వాక్ స్వతంత్ర దేశం. భారతదేశంలో గాలి పీల్చే హక్కు, మాట్లాడే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. అలాగే ప్రపంచ దేశాలలో కూడా భారత రాజ్యాంగం అనేది అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ద్వారానే ప్రజల చేత ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడుతున్నారు. తదనంతరం ఎన్నికైన తర్వాత ఆ ప్రతినిధి ప్రజలను పరిపాలించే మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థల మీదనే విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అనేది మానుకోవడం చాలా మంచిది. ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ గారు. ఆయన ఎమ్మెల్యే. శాసనం ద్వారా రాజ్యాంగంలో ఏర్పాటైనటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే స్థానాన్ని ప్రజలు ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అట్ ద సేమ్ టైం మీరు కూడా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే. తర్వాత ఎమ్మెల్యేలు ఆయన ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యాడు. సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పరిస్థితి, లోకేష్ గారు. ఈ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. పెద్ద తేడా ఏం లేదు. నలుగురు ముందుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలే, తర్వాత మంత్రులు అవుతారు. మీకున్నటువంటి అధికారాలు, మీకున్నటువంటి హక్కులు ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారికి ఉండవా అని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఆయనకున్న హక్కుల్ని ప్రజల తరఫున జరిగే ఆ యొక్క ఇబ్బందులు కావచ్చు, అన్యాయాలు కావచ్చు,
లేదంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు మీరు చెప్పారు కదండి, మీరు ఎందుకు అమలు చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. అంతేగాని ఏ సందర్భంలో కూడా మిమ్మల్ని దుర్భాషలు కానీ, ఏకవచనాలతో కానీ, లేదంటే ఇంకా పరుష పదజాలంతో కానీ ఎక్కడైనా సరే కమన్ చూపేయండి. మా ఎమ్మెల్యే గారు అలా మాట్లాడారేమో, మీరు ఏ ఒక్క క్లిప్పింగ్ చూపించినా అని మేము తప్పైందని చెప్పుకుంటాం. మరి అలాంటి వ్యక్తిని మీరు ఏ అర్హత లేని వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నావు చంద్రశేఖరు, ఏంటి ఆ భాష? ఆయన ప్రజాప్రతినిధి, స్థానిక శాసనసభ్యుడు నియోజకవర్గానికి, మా నియోజకవర్గంలో మాట్లాడుతున్నాం అంటున్నారు కొంతమంది. ఎవరి నియోజకవర్గం ఇది? తాడిపర్తి చంద్రశేఖర్ గారి నియోజకవర్గం ఇది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎన్నిక కాబట్ట ఎమ్మెల్యే, ఆయనకు ఉంటుంది ఇక్కడ పవరు, పాపులారిటీ ఏదైనా సరే. అంతేగాని మరి మీరు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు మొత్తం వ్యవస్థలంతా మేనేజ్ చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ అధికారులను మీరు పిలిపించుకొని, మీరు మీటింగులు పెట్టుకొని, మీరు ఆర్డర్స్ జారీ చేసి వాటి ప్రకారం చేయమంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఇక్కడ ప్రశ్నించకుండా ఎందుకుంటాడు అనేది నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మా ఎమ్మెల్యే గారి తరఫున మా ఎమ్మెల్యే గారు రాజకీయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థ మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, పట్టున్న వ్యక్తి కూడా. ఎక్కడైనా సరే స్టేట్లో మీ ఇష్టం వచ్చిన ప్లేస్కి డిబేట్కి ఆయన వస్తాడు. ఆయన ఒక్కడే వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు. ఆయన నాలెడ్జ్ అది. అంతేగాని ఆయన్ని ఏదో మనం చేసే తప్పులను ప్రశ్నిస్తాడని చెప్పి ఆయన్ని నువ్వు వాళ్ళు పోయిన కాడికే పోతావు, ఇళ్ళకు బట్టిన గతే పడుతుంది, ఇదైతే చాలా హాస్యాస్పదమైనటువంటి విమర్శ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత పోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ఇంటి ముందుకు తెచ్చాడు సచివాలయాల ద్వారా. ఏమైందండి? ఈరోజు లేదు, గ్రామ స్వరాజ్యం లేదు, సచివాలయాల వ్యవస్థ లేదు. తర్వాత స్కూళ్ళకి ఎప్పుడైనా చూసావా మనం? స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాలు, అసలు ఆ ఫర్నిచరు, ఆ పెయింటింగ్స్, ఆ అట్మాస్ఫియరు ఎంత చేశాడు. అమ్మఒడి పెట్టి ప్రతి పిల్లాడికి తల్లికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. మీరు చెప్పారు సూపర్ 6లు ఇవన్నీ చెప్పారు, మీరు ఎందుకు చేయటం లేదు? మీరు చేస్తున్నారా? మీరు చేయనందుకే కదా ఎమ్మెల్యే గారు ప్రశ్నించింది. ప్రశ్నించడం కూడా తప్ప? రాజ్యాంగంలో ఆయనకి ఆ హక్కు లేదా? ఆయనకే కాదు, ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు వ్యవస్థలో. మరి అలాంటి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ తీసుకుపోయి ఆయన విచారణ పేరుతో జైళ్ళల్లో నెట్టి ఈ రకంగా చేస్తామంటే ఎంతమంది అరెస్ట్ అవుతామో, ఎంతమంది జైలుకు పోతాం. నీకు తెలవదా ఈ ప్రోటోకాల్? అయినా నీకు ప్రోటోకాల్ ఎక్కడ నేను డివైడ్ చేయాలా? మాకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. నువ్వు మండల సర్వసభ్య సమావేశానికి వస్తే యాజ్ పర్ నీ ప్రోటోకాల్ ఉంది. నేను ఎవరు బయటికి లాగలా, ఏ పోలీసు వాళ్ళు అడ్డుకోవాలా. కాస్త ఈ ప్రోటోకాల్ ఈ పబ్లిసిటీ ఇప్పించి పక్కన పెట్టు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ విజయసాయి రెడ్డి వారికి సంఖ్యలు ఎగిరేసుకొని జగన్ గారు చెప్పింది ప్రతిదీ చేస్తే లాస్ట్కి ఎక్కడున్నారో తెలియదు. నువ్వేదో లింగులింగమంటూ అధికార ప్రతినిధి ఇస్తే నువ్వేదో ఉడివిస్తే పండుగలాగా నీ ఇష్టం వచ్చినట్టు మా నియోజకవర్గం గురించి వ్యక్తిగతంగా, అట్లాగే మా అధినాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. వారిద్దరు ఏ స్థాయిలో ఉన్నారు, నువ్వు కూడా తొందరలో అక్కడికే వెళ్తావు. గుర్తుపెట్టుకో. ఇవి గుర్తెరిగి పద్ధతిగా ప్రయాణిస్తే పద్ధతి ఉండదు. పద్ధతి పిలిచి ప్రయాణిస్తే మేము కూడా మీలాగనే ఈ భాషలోనే సమాధానం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏంటనేది తెలుసుకొని పెట్టాలి. ఫోటోకాల్ ప్రతి ఒక్కళ్ళు ఫోటోకాల్ అని మాట్లాడారు. ఇన్ఛార్జ్ గారు మాట్లాడారు, ప్లస్ వాళ్ళు మాట్లాడారు. ఆ మాట్లాడేటప్పుడు ఫోటోకాల్ వాళ్ళకి లేని బాధ నాకు లేదని జనాలు ఇచ్చారు. దానికి ఫోటోకాల్ అనేది మనం మైక్ ముందు మాట్లాడుకుంటే ఫోటోకాల్ కాదు. నియోజకవర్గం జనాలు ఇచ్చారు. ప్లస్ సర్పంచ్ కాలేదు, ఎంపీటీసీ కాలేదు, అది ఇది అన్నారు. ముందు మాట్లాడిన అతని వార్డు నెంబర్ కాల. అక్కడ మాట్లాడిన అతని మైక్ తీసుకొని మాట్లాడిన అతని వార్డు నెంబర్ కాలేదు. ఫోటోకాల్ గురించి అతనికి ఏం అర్థమవుతుంది? ఒక
ఒకసారి ఏదో జనాలు ఎంచుకొని జనాలు ఓటేసి తిరిగి చేస్తే అతని ఫోటోకాల్ గురించి అర్థమవుతుంది. అసలు ఏమి కాలేదు, ఎమ్మెల్యే గారినే ఫోటోకాలు అంటే ఎమ్మెల్యే ఫోటోకాలు ఏమన్నా అర్థమవుద్దా వీళ్ళకి? అందువల్ల ఫోటోకాల్ అనేది మేము అధికారులను తీసుకోవటము అది ఫోటోకాల్ కాదు. సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, త్రిపురాంతకం గుడి ఉంది, దానికి బాడీ మీటింగ్ ఉంటుంది. బాడీ మీటింగ్లో ఎవరు వెళ్తారు? ఫోటోకాలు ఒక శాసనసభ్యులు కూడా వెళ్తారు. మరి ఏ అధికారం మీద ఉండి ఇన్ఛార్జ్ గారు వెళ్ళారు అంటే ఆయనకున్న అధికారాలను ప్రశ్నిస్తే అది ప్రోటోకాల్ తప్పు. ఒక వ్యక్తి అన్నాడు జనరల్ బాడీకి పోతారని. జనరల్ బాడీకి ఎప్పుడన్నా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 నెలల ముందు ఇన్ఛార్జ్ అయినప్పుడు ఇన్ఛార్జ్ ఎక్కడైనా కానీ జనరల్ బాడీలో పాల్గొన్నారేమో ఒక క్లిప్ ఇవ్వండి. మీరు పాల్గొనలేదా అని క్వశ్చన్ చేశారు, అది ఒక క్లిప్ ఇవ్వండి. మీరు ఎన్ని అధికార వాటిలలో పాల్గొన్నారో మేము ఇస్తాం. దాని గురించి మీరేదో జనాలు తిరస్కరించారని ఫోటోకాల్, మనం ఫోటోకాల్ మైక్ ముందు మాట్లాడుకుంటే ఫోటోకాల్ రాదండి. దాన్ని అనుకని గౌరవించుకొని ఏదైనా గౌరవంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. బడ్జెట్ మీద మాట్లాడాడు, అసెంబ్లీ దమ్ముంటే అసెంబ్లీకి బొమ్మంటున్నారు. ముందు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఏడ మాట్లాడితే ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అయినాక మాట్లాడారు మా ఎమ్మెల్యే గారు. దానికి ఏదైనా ఉంటే పత్రం విడుదల చేయండి. ఇప్పుడు వెలుగొండలో ఇవ్వలేదన్నారు పథకము, ఇవ్వండి. మీరు ఎంత ఇచ్చారో రూపాయా, మేము ₹1 ఇచ్చారా, ఈ గవర్నమెంట్ ₹1 ఇచ్చిందో తేల్చుకోండి. ఏముందండి ఇప్పుడు మనకు మీరు ఎంత ఇచ్చారో ఇప్పుడు బడ్జెట్లో దాని మీద నిన్న మాట్లాడాడు. దాని మీద చూపించండి. దాని మీద బడ్జెట్ మీద చూపించకుండా ఏం చూపించకుండా డిబేట్ అన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు ఎమ్మెల్యే గారు డిబేట్కి. అందువల్ల ఏదైనా కానీ గమనించుకొని ఏదైనా కానీ జాగ్రత్త. సిమెంట్ రోడ్లు ఎన్ని వేసారండి? సిమెంట్ రోడ్లు ఎన్ని లక్షలకి వేసారండి? సిమెంట్ రోడ్లు పట్టుమని 10 లక్షలు ఒక్కొక్క ఊరికి. మేము ఒకేసారి ₹1,00,00,000 ఇచ్చాము ఒక్కొక్క పంచాయతీకి. ఏకదమ్మున ఒకే నెంబర్, ఐడి నెంబరు ₹1,00,00,000. మీరు ఇచ్చింది ఏంటి? పట్టుమని 10 లక్షలు. 10 లక్షల ఊర్లు శాస్త్రిత్వం అయిపోయినాయి. అప్పుడే తార్ రోడ్లు మొత్తం గ్రానైట్ అయిపోయినాయి మొత్తం రోడ్లు. అందువల్ల ఆలోచించి చేయండి. మీకు గవర్నమెంట్ ఇచ్చిందే డెవలప్ చేయమని. అందువల్ల మీరు అది చూసుకోవాలి. కానీ ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుందని ప్రతిదీ ప్రతిపక్షం మీద పెట్టడము, టైం అంతా అక్కడ పెట్టడం కాదు. దాన్ని బట్టి మీరు ఆలోచించి మీరు పథకాలు తేవటం అనేది దాని మీద దృష్టి పెట్టి డెవలప్ చేయండి. అందువల్ల చాలా ఈ రోజు మీకు అందరూ చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి సైకిల్ గుర్తు మీద ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు కూడా ఓపెన్ అయి ఉంటుందని దయచేసి రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పార్టీకి ఓట్లు పిల్లల్లో ఉంచుకొని అనవసరంగా పార్టీ వ్యవస్థ చుట్టూ తిరిగి మీ యొక్క ప్రతిష్ట దిగదార్చుకోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను రెడీ. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసినటువంటి ప్రతి కార్యకర్తకి పనిచేసేదానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాధ్యులుగా నేను రెడీగా ఉన్నాను. ఎవరైనా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి పొరపాటుగా కూడా బాధపడతామని చెప్పేసి నేను మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీరందరూ కూడా సమన్వయంతో ఉండాలి. రాబోయేటటువంటి స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సమస్యల ఎన్నికల్లో ప్రతి పంచాయతీ మనం గెలవాలి, ప్రతి మండలం మనం గెలవాలి, గెలవాలి. ఇదొక ఆలోచనతో మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, నాయకత్వాలు భేదాభిప్రాయాలు ఇవేనా గ్రామాల్లో ఉంటే ఒకరినొకరు కూర్చోండి. నేనైతే ఒక నాయకుడు పైకి లేపి ఒక నాయకుని కింద నించే శక్తి నాకు లేదు. నాకు కార్యకర్తలు నాయకులు అందరూ సమానమే. వాళ్ళందరినీ కూడా సమానమైనటువంటి స్థానం నేను ఇస్తా. నా మనసులో ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్త కూడా సమర్థమైన స్థానం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, మనం ఈ రాజకీయ క్రిమినల్స్ మాట్లాడే మాటలను తిప్పుకోవాలి. మీరందరూ కూడా ఇలాంటి మన సోషల్ మీడియా కన్వీనర్ అజారు మాట్లాడిన దాంట్లో 100% వాస్తవం ఉందని చెప్పేసుకోవాలని అందరూ తెలియజేసుకోవాలి. మన గురించి ఏదన్నా పార్టీ గురించి కానీ మన నాయకుడి గురించి సోషల్ మీడియాలో వాట్సాప్ లో పెడితే ఇమీడియట్ గా రెస్పాండ్ కానీ, మనం ఒకవేళ తప్పు చేస్తే తప్పని ఒప్పుకోండి. మీ అందరికీ నేను సలహా ఇస్తా ఉన్నా. అందుకనే మీరు ఇంత ముందులాగా నేనైతే కార్యకర్త నుంచి వచ్చినా కాబట్టి చాలా చిన్న కార్యకర్తని. బాబు గారే చింతన చేశారనే తప్ప నా సొంత నిర్ణయాలు ఏముండవు. డెఫినెట్ గా ప్లెయిన్ గా ఉండండి.
ఓపెన్ మైండ్ తో ఉండండి. మీకు కావాల్సిన పని చేసుకోండి, నమ్మవలుకోండి, కార్యకర్తల దగ్గర తీసుకోండి. ఒక కార్యకర్త మన గ్రామంలో మన పార్టీని చదవడానికి వెళ్తే అది మనకు చిన్నతనం. అభివృద్ధి చేయండి, మీ అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఈ నియోజకవర్గంలో పార్టీని మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, మరి కార్డుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బూత్ ఇన్ఛార్జ్ ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం వల్ల ప్రభుత్వంలో చాలా గౌరవం ఉంది, విలువ ఉంది. చాలా మంది ₹1,00,000 సభ్యత్వాలు కట్టి మన నియోజకవర్గం ప్రతిష్ట ఇంకా తెలిసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా పేరుగా ఎవరైతే ₹1,00,000 సభ్యత్వం కట్టారో ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి దానం పెడతా ఉన్నాం. ఈ నియోజకాన్ని అలాగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎర్రగొండపాలెంలో కూడా ₹1,00,000 కట్టేవాళ్ళు ఉన్నారని ఒక ఆలోచనతో మరి ఈరోజు అక్కడ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పార్టీ బలపడతా ఉంటుంది. పార్టీ ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఈ నియోజకం ప్రారంభమైనప్పటి నుంచి, ఈ దళిత నియోజకం అయినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా గ్రామాల్లో కార్యకర్తల గౌరవం జరిగింది. మీరైతే ప్రభుత్వ అధికారులు గౌరవిస్తా ఉన్నారు. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలా. నేనేదో మరి ఎక్కడ పైన దిగిపడినా నేను కూడా మీలాగానే గ్రామంలో కార్యకర్తలకు తిరిగి ఈ స్థాయికి వచ్చాం. ఓడిపోయినప్పటికీ మనం గ్రామాలలో ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చుకునేదాకా మరి మనం అహర్నిశలు కష్టపడదాం, కృషి చేద్దాం. అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండి అవతల ప్రతిపక్షాలు చేసినటువంటి గోడని అబద్ధ ప్రచారం తీసుకువెళ్దామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ మండలం నుంచి కొంతమంది నాయకులు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ పిచ్చి ఎక్కువ అని చెప్పేసాను. ఈరోజు ఈ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్సు ఎమ్మెల్యేగా ఆయన గెలిపించారు. ఆయన్ని ప్రోటోకాల్ పాటించి అధికారులు పిలవాల్సినటువంటి బాధ్యత. ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? ప్రోటోకాల్ లేకుండా మీరు ఎట్టబడితే అట చేస్తున్నారు అధికారులు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే కొంతమంది మండల నాయకులు వాళ్ళకేదో నోరుందని చెప్పేసి, మైక్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు ప్రోటోకాల్ అంటే ఏంటి, ప్రతిపక్షం అంటే ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు అధికారంలో ఉన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంది ఎలక్షన్ బాబు గారు. అభివృద్ధి చేయాల్సింది ఎవరు? అధికార పార్టీ వాళ్ళు. అధికార పార్టీ వాళ్ళు అభివృద్ధి చేయకుండా వాళ్ళేదో మేము సిమెంట్ రోడ్లు వేసాము, మేము అయ్యేసాము, మేము ఈ చేసాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవటమే తప్ప ఎక్కడ ఏ విధంగా మీరు సిమెంట్ రోడ్లు వేశారు? ఎన్ఆర్జేసీ తరపున మీరు సిమెంట్ రోడ్లు వేశారు. ఎక్కడిది అది? కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ఆర్జేసీ. అది ఎవరితో చేపించాలా? ప్రజలతో, కూలీలతో చేయించాల్సింది. మీరేం చేస్తున్నారు? మిషన్లతో చేయించారు. ప్రజల పొట్టలు కొడుతున్నారు, కూలీలు పొట్టలు కొడుతున్నారు. అది మీరు చేయాల్సిన అభివృద్ధి చేయకుండా మేమేదో రాష్ట్ర గవర్నమెంట్ మాకు ఇచ్చినట్టుగా, ఈ గ్రాంట్ ఇచ్చినట్టుగా మీరేదో గొప్పలకు చెబుతున్నారు. కేంద్రం నుంచి వచ్చినటువంటి గ్రాంట్ని మీరు ప్రజలతో చేయించకుండా మిషనరీతో చేయించుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది ఏమాత్రం పద్ధతి కాదు. మీరు ఈ 8 నెలల్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? మీ ఇన్ఛార్జి గారు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పండి. అంతే తప్ప ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ప్రతిసారి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలని చేయండి, మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చండి అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు అడుగుతూ ఉంటే అవి తప్ప మీకు? అంటే మీరు చేసేటువంటి వ్యాపారాల గురించి మాట్లాడుతున్నాడని మీకు భయమా? ఈరోజు మీరు చేస్తున్నటువంటి దందాలు అందరికి తెలియదా? ఎన్నిసార్లు మీరు రేషన్ను బియ్యం పడతా ఉంటే లారీలు పట్టుకోలేదా? ఇది వాస్తవం కాదా? అదేవిధంగా ఈరోజు ప్రతి విలేజ్లో మద్యం బెల్ షాపులు పెట్టి ప్రతి విలేజ్లో కూడా నడుపుతూ ఉన్నారు. మీరు చేయాల్సిన పనే. ఈరోజు ప్రతి బాటిల్కి కూడా 20 నుంచి 30 రూపాయలు ఎగస్ట్రా
అమ్ముతా ఉన్నారు. మీరు డెవలప్ చేసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో మద్యం షాపులు పెంచడం డెవలప్ చేశారు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పటికైనా సరే మీరు తెలుసుకొని మాట్లాడాలి. ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రతిపక్షం మీరు ఇచ్చిన హామీల్ని చేయండి అని చెప్పేసి అడుగుద్ది. రాష్ట్ర లెవెల్లో అయినా అడుగుతాడు ఎమ్మెల్యే గారు, ఈరోజు చంద్రబాబు నాయుడునైనా అడుగుతాడు, లోకేష్ గారినైనా అడుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎవరినైనా సరే అడిగే హక్కు ఎమ్మెల్యే గారికి ఉంది. అది అడిగితే మీరు భయపడుతూ ఏదేదో ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే మేము ఒప్పుకోము. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. గతంలో అధికారం ఉన్నప్పుడు, వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి ఇన్ఛార్జిగా పనిచేయమని పంపించారు. ఆయన వచ్చిన తర్వాత వైసీపీ అవివేకాన్ని మూర్ఖత్వాన్ని ఎవరికి తెలియాలనుకున్నారు? మీ యొక్క పండగ అబద్ధాలు బూతులు ఇవన్నీ అందరికీ చూస్తూ ఉన్నారు. మీకు ప్రజలు మీరు ఏదో తెలియగలరు, మీరు ప్రోత్సాహానికి ఇస్తారని మీకు ఓట్లు వేయడం ప్రజలు గుర్తుపెట్టుకోండి. ఒకటే, మీరు ఏదో మూర్ఖంగా వాళ్ళు వేసినారు తప్ప మీరు దాన్ని అవకాశంగా తీసుకొని మీరు చేసుకుంటా పోతే నియోజకవర్గానికి ఇది సంతోషపడితే ప్రజలు ఎవరు తెలియగలరు కాదు. ఎప్పుడు ఒకే ఉన్నారు. మీరు చూసారు గతంలో సెంట్రల్ గవర్నమెంట్ 20-30 ఏళ్ళు కాలంలో ప్రధానమంత్రి ఏర్పడితే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలుగుదేశం లేదు. దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే ఎప్పుడు మేము ఇస్తామని తెచ్చుకోవాలండి. అలాగే మాకు మంచి రోజు వస్తాయి, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి వస్తుంది. రేపు రాబోయే ఎలక్షన్లో సున్నా మీద మేమందరం కూడా యొక్క సర్పంచులు కానీ ఎంపీటీసీలో కానీ ఎంపీలో కానీ మేము చూపిస్తామని ఈ సభలో మాట్లాడుతున్నాను. అలాగే మా ఎలక్షన్లో రాజ్యాంగంలో మేము ఎన్ని కూడా చేయగలుగుతామని మేము కోరుకుంటున్నాము. అలాగే కూడా ఒప్పుకోదు. మీరు మాటకు ఒక ప్రెస్ మీట్లు పెడితే కూడా మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన గొడవలకి దారి తీస్తాయి కనుక జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడాలి. అంతేవిధంగా సూపర్ 6 పథకాల గురించి మీరు వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు చేయటం లేదు పథకాలని చెప్పి అడగండి తప్ప ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద గొడవ పడటం కాదు. మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద గొడవపడి 6 కొట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని తెలియజేస్తున్నాము.